ఇరాన్ దేశం కొత్త రాజధాని కన్స్ట్రక్ట్ చేసుకోబోతోందా? కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోబోతోందా? అసలు ఇరాన్‌కి చాలా సివిలైజేషనల్ సిటీ క్యాపిటల్‌గా ఉంది. అదే తెహరాన్ అన్నమాట. ఆ ప్రజలకు కూడా తెహరాన్‌తో ఎమోషనల్ కనెక్ట్ చాలా ఎక్కువ. అటువంటి ఇరాన్ ఇప్పుడు కొత్త రాజధాని నిర్మించుకోబోతోందా? ఇరానియన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ రీసెంట్‌గా ఇంకా తప్పనిసరి అయిపోయింది. ఇన్‌ఎవిటబుల్ అయిపోయింది. మనం ఇరాన్ క్యాపిటల్ మార్చుకోవాల్సిందే. టెహరాన్ ఇక మీదట ఉండకపోవచ్చు అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారనమాట. అసలు ఎందుకంత దారుణమైన పరిస్థితి? ఎందుకు క్యాపిటల్ మార్చుకోవాలనుకుంటున్నారు? మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద పెద్ద దేశాలే క్యాపిటల్స్‌ని చేంజ్ చేసుకుంటున్నాయి రకరకాల కారణాల వల్ల. ఇరాన్ అయితే ముఖ్యంగా టెహరాన్ క్యాపిటల్ ఎందుకు చేంజ్ చేసుకోవాలనుకున్నదంటే అక్కడ వాటర్ అనేది చుక్క ఉండవన్నమాట. ఇన్‌ఫాక్ట్ అండర్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ కూడా అయిపోయాయి. ఇరానే సెమీ ఆరిడ్ రీజియన్‌లో ఉంది. ముఖ్యంగా టెహరాన్ అనేది చాలా నీటి ఎద్దడితో బాధపడుతుందన్నమాట. అండ్ గ్రౌండ్ వాటర్ అస్సలు రీఛార్జ్ అవ్వట్లేదు. వర్షాలు రాకపోవడం వల్ల, వర్షాలు పడకపోవడం వల్ల వాటర్ రేషనింగ్ చేస్తున్నారనమాట. అంటే చాలా లిమిటెడ్‌గా బయట నుంచి వాటర్ తెచ్చిస్తున్నారు. అది ఎంతో కాలం మనుగడ సాగించలేని పరిస్థితి టెహరాన్‌కి వచ్చిందనమాట. ఆల్రెడీ టెహరాన్ ఓవర్ అర్బనైజేషన్ అయిపోయింది. చాలా మంది జనం అక్కడికి వస్తున్నారు. పాపులేషన్ డెన్సిటీ జనసాంద్రత కూడా టెహరాన్‌లో చాలా పెరిగిపోయిందనమాట. దాంతో టెహరాన్‌లో చుక్క నీళ్ళు లేవు. కేవలం భవిష్యత్తు అవసరం మాత్రమే కాదు, ఇమ్మీడియట్‌గా కూడా టెహరాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఇరానియన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ చెప్పారు. మరి ఎక్కడికి మారుస్తారు? ఎక్కడికి మార్చొచ్చు?